హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. ఈ రోజైతే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మనకి ఫౌండెవర్ కంపెనీ నుంచి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్కి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇది రీసెంట్ పోస్ట్. సో ఎంత దబ్బనైతే అంత దబ్బన అప్లై చేసుకుని ట్రై చేయండి. అండ్ వీడియో అనేది ఎట్లా స్క్రిప్ట్ రాకుండా లాస్ట్ రోజు చూడండి. సో డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్ అర్థమవుతాయి. మనకి ఇది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి మనకి టోటల్లీ నైట్ షిఫ్ట్స్ జాబ్స్ అయితే ఉంటాయి. లైక్ మొత్తం నైట్ షిఫ్టే ఉంటుంది అనమాట. యూఎస్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే మనకు ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకి 5 days వర్కింగ్ డేస్ అండ్ 2 days వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనమాట. వేకెన్సీస్ అయితే మనకి 100+ వేకెన్సీస్ ఉన్నాయి. సో అప్లై అనేది ట్రై చేయండి. మనకి దీంట్లో వచ్చేసి ఫౌండెవర్ కంపెనీ నుంచి అయితే ఈ వేకెన్సీస్ అనమాట. ఇది మనకి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సపోర్ట్ అనే రోల్కి అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళైతే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళ కోసం అయితే చూస్తున్నారు. ఈ జాబ్కి అయితే మనం ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. లైక్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే సరిపోతుంది. లైక్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ జాబ్ ప్రొఫైల్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ అండ్ వాయిస్ ప్రాసెస్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ శాలరీ మీకు మార్కెట్లో ఎంత ఉంటుంది, లైక్ సెమీ వాయిస్కి వచ్చేసి 17 to 18 అరౌండ్ అయితే ఉంటుంది జాబ్కి. సో సేమ్ అంతా ప్రొవైడ్ చేస్తామని పెట్టారు. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సేమ్. అండ్ ఇంతకుముందు మీరు చెప్పిన డీటెయిల్సే ఎక్కడో మెన్షన్ చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి 2-way ట్యాప్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు కంపెనీ సైడ్ నుంచి. ఇది 35 kilometers సరౌండింగ్స్ వాళ్ళకైతే మనకి 2-way ట్యాప్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ వచ్చేసి మనకి హెచ్ఆర్ రౌండ్, వాయిస్ రౌండ్ అండ్ ఆపరేషన్స్ రౌండ్ అనమాట. 3 rounds అయితే మనకు ఉంటాయి. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఐటీ సిటీ అయితే జాబ్ లొకేషన్. అండ్ ఇంట్రెస్టెడ్ లైట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసారు హెచ్ఆర్స్ని. ఈ హెచ్ఆర్స్ నెంబర్కి కాల్ చేసి మీరైతే ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ అయితే ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయితే మిమ్మల్ని సెకండ్ అండ్ థర్డ్ రౌండ్కి మిమ్మల్ని ఆఫీస్కి అయితే పిలుస్తారు. అండ్ ఈ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్ లైక్ వీళ్ళ నెంబర్స్ అనేది level 2, 5 మధ్యలో అయితే కాల్ చేయని ట్రై చేయండి. సో వాళ్ళు అవైలబుల్ ఉంటారు. అండ్ అప్లై లైక్ కాల్ చేసే ముందు మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఒకసారి మీ రెజ్యూమ్ ఓకే అయితే షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే అనేది మీకైతే కాల్ బ్యాక్ అనేది చేస్తారు. సో రెజ్యూమ్ అనేది ఈ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్స్కి అయితే పంపని ట్రై చేయండి. ఇదైతే జాబ్ అప్డేట్ అనమాట. సో అందరూ అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే 100+ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో. అండ్ 2-way ట్యాప్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కు ఈ జాబ్ అప్డేట్ అనేది షేర్ చేయండి. సో వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఇచ్చే కాంటాక్ట్ నెంబర్స్ అండ్ అప్లై లింక్ అనేది మీకు కమెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవన్నీ ట్రై చేస్తా అండ్ ఇస్తావుగా. సో అప్లై చేసుకోండి అక్కడ నుంచి మీరు వెళ్ళి. సో ఆల్ ద బెస్ట్ అందరికీ అండ్ థ్యాంక్ యూ, బాయ్.